ఈ నార్లు నేను ఇలా సెట్ చేయడం ఈ పనిలో ఉన్నానండి. అవేమో తెగ గొడవ చేసేస్తున్నాయి అనమాట. అందుకని గబగబా నీళ్లు మార్చేసి వాటికి కూడా మేత వేసేసాను. హాయ్ అండి, నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి. నార్లు చూసారా ఎన్ని రకాల నార్లు, ఏ నార్లు తెచ్చాను, ఏంటి రేట్ ఎంత, అది ఎక్కడ దొరుకుతాయి ఈ నార్లు అనేవి, అవన్నీ కూడా ఈవేళ ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూపిస్తానండి. వీలైతే చివరి దాకా చూసారనుకోండి చాలా ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. రాజమండ్రిలో మోరంపూడి జంక్షన్ పక్కన నుంచి ఇదండి, ఇటు ముందుకెళ్తే మోరంపూడి జంక్షన్, అక్కడి నుంచి నామవరం వెళ్ళే రూట్లో ఉందండి ఈ నార్లు. క్లోజ్లో చూపిస్తాను మీకు. దుర్గా భవానీ నర్సరీ. ఫోన్ నెంబర్స్ ఇక్కడ అన్ని రకాల నార్లు దొరుకుతాయండి. మనకి మొక్కలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా క్వాలిటీగా పెరుగుతాయి. మీకు కొన్ని నార్లు చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది బంతి. బంతి, వంగ, టమాటా, మిర్చి, జినియా. నేను జినియా పూలు మా టెర్రస్ గార్డెన్లో పెట్టినప్పుడు మీరు ఎక్కువ ఎక్కడ దొరికినాయి మేడం అని చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో అడిగారు. నేను ఇక్కడి నుంచే తెచ్చానండి. చాలా తక్కువ రేటే ఉంటాయి. ఈ అమ్మాయి చిలకమ్మ అని నాకు ఏమైనా సరే చక్కగా తీసుకొచ్చి, మేడం ఇవి ఉన్నాయి కొత్త వెరైటీ తీసుకుంటారా అని అడుగుతూ ఉంటుంది అనమాట. అలాగే ఆ అమ్మాయికి కూడా సంపెంగ పూలు ఇష్టం. ఇదిగోండి తినే చిలకమ్మ. తనకి సంపెంగ పూలు కూడా ఇష్టం, అందుకని నేను తీసుకొచ్చేస్తాను. చిలకమ్మ ఎన్నేళ్ళ నుంచి చేస్తారు ఇక్కడ ఈ నార్లు ఇవన్నీ? 8 సంవత్సరాల నుంచి. 8 సంవత్సరాల నుంచా? ఎన్ని రేస్ రకాలు పెంచుతారు మీరు ఇక్కడ? ఏమేమి రకాలు? అన్నీ ఉంటాయండి, అన్నీ ఉంటాయి. కనకాంబరం, వంకాయ, టమాటా, బెండకాయ అన్నీ ఉంటాయి. బెండకాయ, కాలీఫ్లవర్, క్యాబేజీ, క్యాప్సికం. మినిమం ఏ రేట్ నుంచి ఇస్తారు మీరు? చిల్లరగా తీసుకున్న వాళ్ళకి అయితే రూపాయి నుంచి ఇస్తామండి. అంటే రూపాయికి ఒక మొక్క చెప్పిన. ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు నార్లు అమ్మే వాళ్ళు అందరూ మీ దగ్గర నుంచి తీసుకెళ్తారేమో కదా. మీకు విత్తనాలు ఎక్కడి నుంచి వస్తాయి? వానర్లు కొంటారండి. మీరు ఎక్కడ కొంటారా? సరే. వేసవకాలం అన్నాడు కొన్ని ఆపేస్తారా మొక్కలు? 2 నెలలు ఆపేస్తారండి. అప్పుడు మీకు సెలవేనా లేకపోతే వేరే పని ఉంటుంది ఇక్కడ? పని ఉంటుందండి. పని ఉంటుందా? సరే, నార్లు తెద్దామా? తెద్దామండి. ముందు నాకు వంగ ఏమేమి వంగలు ఉన్నాయి? తెల్ల నల్ల. అది ఇది అంటే తెల్లదంటే పెద్దది ఉంటుంది కాయ అదా? ఆ వంగ ఈ వంగ చెరో 10 రూపాయలు దీపు. ఇక్కడ చామంతి నారు కనిపిస్తుంది. ఇది ఏం చామంతి? చామంతి నీలము, ఎల్లో, వైట్ 3 ఉన్నాయండి. 3 ఉన్నాయా? సరే, అవి కూడా కొద్ది కొద్దిగా ఎదుగు కానీ. ఇంకా అయిపోయినాయి అంటావా వంగనారు? నిన్న తీసేసామండి. ఫోన్లే లాస్ట్కి వచ్చా, లేకపోతే ఇప్పుడు మళ్ళీ దొరికి కదేమో నాకు. ఇదేంటి నువ్వు తీసేది? తెలుపండి. కొంచెం పెద్ద మొక్కే చూడవా? కవర్లో తెచ్చుకున్నాను, ఏ కవర్ ఆ కవర్ పెట్టేద్దు కానీ. అది నాకు కవర్లో పెట్టేటప్పుడు గుర్తుగా చెప్పమ్మా, తెలుపుది కదా అది. నలుపు కూడా ఇచ్చే. నాకు ఈ టెర్రస్ గార్డెన్లో కదండి 4-5 మొక్కలు చాలు, మిగిలినవి నేను ఫ్రెండ్స్కి అది ఇచ్చేస్తాను. మా సతీష్ కావాలన్నాడు, అలాగే మా వారి బ్యాంక్ ఫ్రెండ్ కూడా కావాలన్నారు, ఆయనకు కూడా ఇచ్చేస్తాను. కొంచెం పెద్ద మొక్క చూడమ్మా చిలకమ్మ. అది నలుపా? ఇది కొంచెం చిన్నగా ఉన్నట్టుంది మొక్క. బాగున్నాయండి మొక్కలు. అమ్మ ఇక్కడ మీకు వేరుముడి తెగులు ఏమన్నా వస్తుందా? అంటే ఇవి వస్తాయి కదా నెమటోడ్స్ అంటాం మేము. ఏమోనండి మరి. అంటే మొక్కలు కొంతమంది అంటున్నారు నారుమడి దగ్గర నుంచి నెమటోడ్స్ వస్తుంది ప్రాబ్లం అని. నాకు ఎప్పుడు పెద్దగా ఇబ్బంది పెట్టినట్లేదు అండి. నర్సరీలో నార్లు అమ్మే చోట మొక్కలు టమాటా ఇయ్యమ్మా. టమాటా కోసం వచ్చా. అది 10 అండి. టమాటా అండి. ఇంక ఇది కూడా తీసేయడం అయిపోయినట్టుంది. ఇంకా మళ్ళీ కొత్త నారు ఉందా? ఇదేనా? కొత్తది ఉందండి. మొక్క బాగుందంటావా? బాగుందండి. బాగోపోతే మీకు ఇవ్వనండి నేను. అదే కదా మరి.
ఖాళీగా ఉన్న మొక్కలు ఇలాంటివి కొంచెం లావుగా ఉంటే బాగుంటాయండి. ఆహా, కొంచెం ముదిరిన మొక్కే. ఎక్కడికక్కడ దేనికి దానికి గడ్డి పెట్టేసి కట్టేస్తుందండి. మిర్చి 4 మొక్కలు చాలమ్మా, ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. కారం ఉన్నాయనండి. కారం ఉన్నవి. మిర్చి మా సతీష్కి ఇచ్చేద్దాం, నాకు పెద్దగా అవసరం లేదు, కుండీలో ఉన్నాయి. ఇదిగోండి మిర్చి నారు. ఇలా వరుసగా వాళ్ళు ఈ హోల్సేల్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారండి. వీళ్ళు రూపాయికి మొక్క అమ్మితే వాళ్ళు ఒక మొక్క 2 రూపాయలకి అలా అమ్ముకుంటారు. క్యాబేజ్, కాలీఫ్లవర్ ఉన్నాయమ్మా చిలకమ్మ? ఉంటే అవి కూడా ఇచ్చేవా? కాలీఫ్లవర్ ఉందండి. కాలీఫ్లవర్. క్యాబేజ్ లేదా? క్యాబేజీ లేదండి. ఏం చిలకమ్మ ఇవి? ఇది కాలీఫ్లవర్ అండి. మొన్న మా వాళ్ళు వస్తే క్యాబేజీ ఉంది, కాలీఫ్లవర్ లేదన్నారంట. ఏమోనండి మరి. కాలీఫ్లవరేనా? కాలీఫ్లవర్ అండి. క్యాబేజ్ ఇంకా వేయలేదా? క్యాబేజీ వేసామని చిన్నగా ఉన్నాయి. అవి కూడా 4 మొక్కలు ఇచ్చి పని చేయవండి. పని చేయవా? మరీ చిన్నగా ఉన్నాయా? మళ్ళీ పని కట్టుకు రావాలంటే కష్టం కదా. ఎన్నాళ్ళకి రమ్మంటావు మళ్ళీ ఆ మొక్కలు? ఇంకా పడుతుందండి, 10 రోజులు పడతాయి. బాగా చిన్నగా ఉన్నాయండి. సరే సరే. నా దగ్గర కూడా చాలా ఉన్నాయి చామంతులు, జస్ట్ ఒక 15 రూపాయలు వెయ్యి. ఇవన్నీ నాటువే కదమ్మా? అవునండి. ఎక్కువ వద్దు, నా దగ్గర చాలా ఉన్నాయి. అది ఏంటంటావు నువ్వు తీసేది? పసుపు అండి, తెలుపు అండి. పసుపా? మామూలుగా ర్యాక్ కింద పోస్తుంది. ముద్దేనండి. ఎరుపు కూడా ఉందన్నావు కదా? నీళ్ళండి. నీలమా? ఏమ్మా? కొట్టాలి. పేపర్కి పంపించేయాలా? మరి మీరు ఇంత శ్రద్ధగా మా అందరికి మొక్కలు అందిస్తున్నారు, అందుకే మీ అందరినీ కూడా తీసేస్తున్నారు. తీసేయండి. వీళ్ళందరూ లేట్ గా వస్తున్నారు, నువ్వు ముందు వచ్చేసేవేంటి చిలకమ్మ? వచ్చేయాలండి నేను. అంటే ఇక్కడ ముందు నుంచి నువ్వు నమ్మకంగా చూసుకుంటున్నట్టున్నావు. మొత్తానికి టక్టాగా నాకు కావాల్సినవన్నీ అందించేసిందండి. ఇంకా బంతి కూడా కొద్దిగా తీసేసుకుంటాను. బంతి కూడా కొంచెం ఇచ్చేయమ్మా. ఇదిగోండి, నేను కవర్లు తెచ్చేసాను, అన్ని దేనికి దానికి సెపరేట్ చేసేస్తాను. ఇదిగోండి, తెల్ల వంగ పెట్టావా దాంట్లో? ఈ టమాటా, మిరప, కాలీఫ్లవర్, నల్లంగ. నల్లంగ, ఓకే. నల్లంగ దీంట్లో పెడతా, మళ్ళీ మర్చిపోతాను. దీంట్లో పెట్టి అంటే గుత్తొంకాయ అదేనా? కొంచెం బంతి కూడా ఇచ్చేవా దాంట్లో? బంతి ఏమేనండి? ఏమున్నాయి? అయ్యో, 3 రూపాయల మొక్కల, రూపాయి మొక్కల. 3 రూపాయల మొక్కలు. 3 రూపాయల మొక్కలు ఏంటి, రూపాయి మొక్కలు ఏంటి? పెద్ద పూలు వస్తాయి, చిన్న పూలు వస్తాయి. బరువు ఎక్కువైపోయి ఇరిగిపోతున్నాయి పెద్ద పూలు. రూపాయి వెయ్యి. పెద్ద పూలు అయితే ఏమవుతుందంటే విరిగిపోతున్నాయండి, అసలు మనకు ఉపయోగం ఉండట్లేదు, అందుకని రూపాయి మొక్కలు ఏమన్నాను. ఈ ఎరుపా? సరే, మొత్తం ఎంత అయింది చూడు లెక్క. 90 రూపాయలు అయింది. 90 రూపాయలు అయిందా? సరే, 10 రూపాయలు వేసేద్దాం. 100 రూపాయలు, మొత్తం 90 రూపాయలు అయిందటండి. ఎన్ని రకాల నార్లు తీసుకున్నాను. థ్యాంక్స్ అమ్మా. చిలకమ్మ, ఈసారి వచ్చినప్పుడు క్యాబేజ్ వచ్చినప్పుడు కొంచెం ఫోన్ చేయి, సరేనా? 10 రోజులు పడుతుందండి, ఇలాగ ఉన్నాయి మొత్తానికి. సరే సరే. అన్ని రకాల నార్లు దొరుకుతున్నాయి. రాజమండ్రి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే చక్కగా వచ్చి అన్ని రకాలు కొనుక్కెళ్ళొచ్చండి. అన్ని కూడా మంచి దిగుబడి ఇచ్చే విత్తనాలే వేస్తారు వీళ్ళు. ఓకే అమ్మా. నార్లు మనం నాటేటప్పుడు అండి, అలా తెచ్చినట్టు నాటేసే కంటే కొంచెం వ్యామ్ అండి, ఇది వ్యాము లిక్విడ్ రూపంలో నేను తయారు చేస్తున్నాను. వ్యాము ఒక మగ్గు తీసుకున్నాను. ఇక్కడ మా చేపల తొట్టి దగ్గర నీళ్లు తీసుకున్నానండి. మాది గోదావరి కుళాయి అండి, అందుకని కొంచెం ఇవి అయితే కొంచెం మనకి దాంట్లో క్లోరిన్ ఇటువంటివన్నీ పోతాయి కదా, ఆ నీళ్లు తీసుకున్నాను. దాంట్లో ఈ వ్యాము మిక్స్ చేసేస్తున్నానండి. మిక్స్ చేసేసి
ఈ నార్లన్నీ దాంట్లో పెట్టేస్తున్నాను. ఇది టమాటా అండి, అలాగే ఇది కాలీఫ్లవర్. వేర్లు ములిగేలాగా అంటే నేను సాయంత్రం నాటుతాను. మా సతీష్ సైట్ దగ్గర చేస్తున్నాడండి, అదే ఎర్ర గార్డెన్స్ సైట్ దగ్గర. ఈ లోపు తను వచ్చే వరకు ఇవి పాడవకుండా ఉండడం కోసం నేను ఇలాగా నీళ్లు ములిగేలాగా పెడుతున్నాను అనమాట. ఇదేమో పచ్చిమిర్చి, ఇదేమో నల్లవంగ, ఇది తెల్లవంగ అండి. ఈ రెండు మనకి కలిసిపోకుండా ఉండడం కోసం తెల్లది దారం కట్టాను. చామంతి కూడా 3 రకాలు తీసుకున్నానండి. ఇవి దేశవాళీ మా దగ్గర ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ఇవి కొంచెం ఎవరికైనా ఇవ్వడానికి అది పనికొస్తాయి కదా అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. 3 రకాల చామంతులు, తెలుపు, పసుపు, నీలం, అలాగే బంతి. ఈ బంతి కూడా నేను చిన్న పువ్వు పూసేదే తీసుకున్నానండి. ఎందుకంటే పెద్ద పువ్వు పూసే కొమ్మలు ఏమవుతున్నాయంటే విరిగిపోతున్నాయి, మొక్కలు నిండి ఉండట్లేదండి. అందుకని చిన్న పువ్వు పూసేదే తీసుకున్నాను అనమాట. అలాగా నేను సాయంత్రం నాటే వరకు చూసారు ఎండ, వర్షాకాలంలోనే ఎండలు అదిరిపోతున్నాయి. ఆ ఎండలకి ఈ నార్లది అలా వదిలే కంటే మనం ఇలా కొంచెం వేమ నీళ్ళలో పెట్టేయడం వల్ల అండి ఏదైనా నెమటోడ్స్ ఇబ్బంది ఇటువంటి ఏమన్నా ఉన్నా కానీ కంట్రోల్ అవుతుంది అనమాట. మొక్కలు ఇలాగన్నీ సర్దేసేకండి, కొంచెం కవర్ చేసేస్తున్నాను, కవర్ సంచితోటి. ఎందుకంటే కొంచెం ఎండ వేడేది తగలకుండా ఉంటుంది కదా. మా రాధా గోపీలు మేత కోసం ఎలా వచ్చేస్తున్నాయో చూడండి. ఉండండి రా, వేసేస్తాను. ఇదిగోండి ఎంత చక్కగా తినేస్తున్నాయో. ఇదిగోండి రా, పట్టండి. ఈ నార్లు నేను ఇలా సెట్ చేయడం ఈ పనిలో ఉన్నానండి. అవేమో తెగ గొడవ చేసేస్తున్నాయి అనమాట. అందుకని గబగబా నీళ్లు మార్చేసి వాటికి కూడా మేత వేసేసాను. హాయిగా తింటున్నాయండి. మనం సాయంత్రం పాతేసుకున్నాం అనుకోండి, ఈ మొక్కలు కూడా ఫ్రెష్గా ఉంటాయి. చూసారు కదా ఇన్ని రకాల నార్లు, బంతి, చామంతి, అలాగే వంగ, పచ్చిమిర్చి, వంగలో కూడా 2 రకాలు, టమాటా, క్యాబేజ్ కాదండి, కాలీఫ్లవర్. ఇవన్నీ కూడా చక్కగా తీసుకొచ్చేసాము. ఎందుకంటే మామూలుగా అయితే మనకి మొక్కలు ఈ సైజు వరకు పెరగాలంటే 1 month 2 months పట్టేస్తుంది కదా. అంత టైం మనకి కలిసి వచ్చినట్టే కదండి. అందుకని నేను ఎక్కువగా నార్లే ప్రిఫర్ చేస్తాను. మీరు కూడా వీలైతే నార్లు దొరికితే కనుక నార్లతోటి మీరు టెర్రస్ గార్డెన్లో మొక్కలు కానీ లేదంటే మనకి ఆ పెరటి తోటలో కానీ ఇలా నార్లు మనం తెచ్చుకుంటే అండి మనకి టైం కలిసి వచ్చినట్టు అవుతుందండి. 2 months పీరియడ్ అంటే తక్కువ కాదు కదా. చూశారు కదా, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. Please like, share and subscribe my channel.